ఇది మార్గాన్ని చూపించే గైడెడ్ విపස්සనా ధ్యానం. ఇందులో చిన్న ఇంట్రొడక్షన్ తర్వాత ఇన్స్ట్రక్షన్స్తో కూడిన ధ్యానం ఉంటుంది. విపස්සనా పద్ధతి ఎంతో పురాతనమైనది. 1000 సంవత్సరాల కాలం నాటిది. ఈ పద్ధతి కులాలకు, మతాలకు అతీతమైనది. నాస్తికులైన, దేవుణ్ణి నమ్మేవారైనా అందరూ పాటించదగినది. రోజూ విపස්සనా ధ్యానం చేసే చాలామందిపై రీసెంట్గా అధ్యయనం చేయగా వారిలో ఎన్నో లాభాలు కనిపించాయి. ఈ ధ్యానం మనల్ని సంతోషపరుస్తుంది, స్ట్రెస్ నుండి దూరం చేస్తుంది, ఎఫెక్టివ్గా, ఫోకస్డ్గా, జాగృతంగా మనల్ని చేస్తుంది. కానీ ఈ పద్ధతి మన తెలివితోనో, మాటలతోనో లేదా చదవడంతోనో ప్రాక్టీస్ చేసే పద్ధతి కాదు. ఈ పద్ధతి మన సొంత అనుభవంతో నేర్చుకుని అర్థం చేసుకునేది. ప్రతిరోజు ధ్యానం కొరకు కొంత సమయం కేటాయించాలి. ఇప్పుడు మీరు ఈ విపස්සన నేర్చుకోవాలి అని అనుకోకపోయినా అది పూర్తిగా పర్వాలేదు. కానీ మీరు సీరియస్గా విపස්සన ట్రై చేయాలి అనుకుంటే మీరు 30 రోజులు ట్రై చేయమని సూచన. ఈ రోజుల్లో ఇది అంత ఈజీ కమిట్మెంట్ అయితే కాదు. మనకు ఎన్నో పనులుంటాయి. ఎన్నో వాటిపై మనం శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. కానీ 30 రోజుల కమిట్మెంట్ లేకుండా విపස්සన అనుభవం కలగడం చాలా కష్టం. రోజుకి 15 నిమిషాలన్నా ధ్యానం చేయండి. అది కష్టం అనిపిస్తే మీరు 10, 5 లేదా కనీసం 2 నిమిషాలతో మొదలుపెట్టి దాన్ని పెంచుతూ వెళ్ళండి. ఈ ధ్యానం రోజులో ఎప్పుడైనా చేయవచ్చు. కానీ చాలామందికి ప్రతిరోజు ఒకే సమయంలో ప్రాక్టీస్ చేయటం సులువుగా అనిపించింది. ఈ పద్ధతి చాలా సింపుల్, కానీ అంత ఈజీ అయితే కాదు. మీరు ఉండి అనుభవాన్ని పొందాలని డిసైడ్ చేసుకున్నట్లయితే మనం మొదలు పెడదాము. మరోసారి ఈ వీడియో చూసినప్పుడు మీరు ఇంట్రొడక్షన్ని స్కిప్ చేసి ఇక్కడ నుండి మొదలు పెట్టండి. గైడెడ్ విపස්සనా మెడిటేషన్. మీకు సౌకర్యవంతమైన స్థలాన్ని ఎంచుకొని ఆ సౌకర్యవంతమైన స్థలంలో కంఫర్టబుల్గా కూర్చోండి. మీ వెన్నెముక, తల ఒకే లైన్లో ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న తరువాత మీ ధ్యాసనంతా మీ శరీరం వైపుకు మళ్లించండి. మీ శరీరంలో ఎక్కడైతే కదలికలు కనిపిస్తూ ఉన్నాయో లేదా సెన్సేషన్స్ అనేవి తెలుస్తూ ఉన్నాయో వాటిని గమనించడానికి ప్రయత్నించండి. మీరు శ్వాసను తీసుకునేటప్పుడు మీరు శ్వాసను తీసుకుంటున్నారు అన్నది తెలుసుకోండి. మీరు శ్వాసని వదిలేటప్పుడు మీరు శ్వాసను వదులుతున్నారు అన్నది కూడా గమనించండి, తెలుసుకోండి. మీ సెన్సేషన్స్ ఎక్కడ కలుగుతున్నాయి అనేది బాగా గమనించండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ ముక్కు చుట్టువైపులా సెన్సేషన్స్ ఎక్కువగా తెలుస్తుంటే అక్కడే గమనించండి. లేదా మీ చెస్ట్ దగ్గర ఎక్కువ సెన్సేషన్స్ ఉంటే అక్కడ గమనించండి. లేదా మీ పొట్ట దగ్గర మీకు ఎక్కడైతే కదలికలు, సెన్సేషన్స్ కనిపిస్తూ ఉన్నాయో అది గమనిస్తూ ఉండండి. శ్వాసని మాత్రం అదుపులో పెట్టకండి. శ్వాస ఎలా లోపలికి వస్తోంది గమనించండి, ఎలా బయటికి వెళ్తోంది అన్నది మాత్రమే గమనిస్తూ ఉండండి. కొద్దిమందికి వారి శరీరంలో సెన్సేషన్స్ని కనుక్కోవడానికి ఏదైనా పదం ఉపయోగిస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాంటి వారు శ్వాసని లోనికి తీసుకునేటప్పుడు లోపలికి అని, శ్వాసని బయటికి వదిలేటప్పుడు బయటికి అని అనుకోవచ్చు. నిశ్శబ్దంగా మీ మనసు ఎప్పుడైతే పారిపోతూ ఉందో దాన్ని ఎంతో సున్నితంగా వెనక్కు తీసుకురావాలి. అది ఎలాగంటే మీ ధ్యాసనంతా మీ శ్వాస వైపుకు పెడితే మీ మనసు వెనక్కి తిరిగి వస్తుంది. ఇలా మనసు పారిపోవటం అనేది ఎంతో సహజంగా జరుగుతుంది ధ్యానంలో. దాని కొరకు మీరు ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా కానీ ఏదో తప్పుగా కానీ అనుకోకూడదు. ఇంకా గిల్టీగా కూడా ఫీల్ అవ్వకూడదు. ఈ మనసు పారిపోవటం అనేది ఎంతో సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ మనం మన శ్వాస పైన ధ్యాసని ఉంచి ఆ మనసుని ఎంతో సున్నితంగా వెనక్కి తీసుకుని రావాలి.
ఇలా మన అటెన్షన్ ఎప్పుడైతే మన సెన్సేషన్స్ నుంచి పారిపోతుందో దాన్ని ఎంతో సున్నితంగా వెనక్కి తీసుకురావడమే విపాసన. మనం మన శరీరంలోకి శ్వాస వచ్చేది, పోయేది న్యాచురల్‌గానే ఉంచాలి. మనం ఆ శ్వాస పైన కంట్రోల్ ఏది పెట్టుకోకూడదు. శ్వాస ఎలా లోపలికి వస్తోంది, శ్వాస ఎలా బయటికి వెళ్తోంది మన శరీరం నుంచి, అలా లోపలికి బయటికి వెళ్ళేటప్పుడు సెన్సేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మాత్రమే గమనిస్తూ ఉండాలి. శ్వాసని కంట్రోల్ చేయకూడదు. అది ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అన్నది మాత్రం గమనిస్తూ ఉండాలి. మరి కొద్ది సెకండ్లలో బెల్ మోగుతుంది. ఈ బెల్ మోగటం అనేది మీకు ఒక రిమైండర్ లాగా మీ మనసును మీ సెన్సేషన్స్ పైకి, మీ శరీరం వైపుకి ధ్యాసను తీసుకురావటానికి ఈ బెల్ అనేది మోగటం జరుగుతుంది. ఈ బెల్ ప్రతి 5 నిమిషాలకొకసారి రిమైండర్ కొరకు మోగుతుంది. ప్రతిసారి మన మనసు పారిపోయినప్పుడు, మన మనసు ఎక్కడికి పారిపోయింది, ఏది చూస్తోంది, ఏ ఆబ్జెక్ట్‌ని చూస్తోంది అనేది మనం గమనించాలి. మన అటెన్షన్‌ని ఆ ఆబ్జెక్ట్ పైనికి తీసుకొని వెళ్ళి, అది ఏంటి అనేది చూడాలి. అది మన ఆలోచనలా? లేక ఏదైనా శబ్దమా? లేదా ఏదైనా ఎమోషన్, భావోద్వేగమా అనేది మనం గమనించాలి. ఒకవేళ ఆలోచన కనుక కనిపిస్తే ఆలోచన అని అనుకోవాలి. ఒకవేళ మనకి ఏదైనా శబ్దం వినిపిస్తే ఆ శబ్దాన్ని అనుకోవాలి.
ఇక భావోద్వేగం ఏదైనా కలిగితే ఈ భావం కలిగింది అని అనుకోవాలి. అలా సైలెంట్‌గా ఆ ఆబ్జెక్ట్‌ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ గురించి మనం ఏది జడ్జ్ చేయకూడదు. ఆ ఆబ్జెక్ట్ పైన ఊహలు కూడా ఏమీ చేసుకోకూడదు. ఆ ఆబ్జెక్ట్‌ని అలానే లెట్ గో చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మన అటెన్షన్‌ని మన శ్వాస వైపుకు తీసుకొని రావాలి సున్నితంగా. ఎప్పుడైతే శ్వాసను తీసుకుంటూ ఉన్నానో, నాకు తెలుసు నేను శ్వాసను తీసుకుంటూ ఉన్నానని. ఎప్పుడైతే శ్వాసని వదులుతూ ఉన్నానో, తెలుసుకోవాలి శ్వాసని వదులుతూ ఉన్నాను అని.
శుభకరమైన రోజు కలగాలి. మీకు సంతోషం, సుఖం, ప్రేమ, సమతతో కూడిన రోజు అగుగాక. ఇంకా రేపు మళ్ళీ కలుద్దాము. మీకు ఎలాంటి అనుభవం కలిగిందో కామెంట్స్లో షేర్ చేయొచ్చు. మీరు క్రొత్తగా ధ్యానం మొదలుపెట్టుంటే ప్లీజ్ ఇది గుర్తుకు పెట్టుకోండి. మీకు 1వ ధ్యానంలోనే మార్పులు కలిగి ఉంటే ఇంకా మంచి అద్భుతమైన మార్పులు కలగాలంటే మీరు కనీసం 30 రోజులు ప్రాక్టీస్ తప్పకుండా చేయండి ప్రతిరోజు. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే గుర్తుంచుకోండి. రోజు మీరు కూడా ఈ వీడియోని యూస్ చేసి మెడిటేషన్, ధ్యానం చేయవచ్చు. ఈ వీడియో మీకు సులువుగా మళ్ళీ రోజు ప్రాక్టీస్ కొరకు దొరకాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని నొక్కండి. భవతు సర్వమంగళం.